నేను నా ఘంటం ఆకుండా నువ్వు చెప్పాలి, అది షరతు. ఓ అలాగే, ఎందుకంటే ఈయనకు రాసేవాడు కావాలి, గణపతి తప్ప మరొకరు సమర్థుడు కాదు, అలాగే అన్నాడు. అయితే నాది ఒక నియమం ఉంది, అర్థం కాకుండా నువ్వు రాయడానికి వీల్లేదు. మళ్ళీ నీ కూడా నియమం చేస్తున్నాను, అర్థం కాకుండా నీవు రాయడానికి వీల్లేదు అన్నాడు. ఇది చెప్పాడు. సరే, వ్యాసోప్యువాచకం దేవం అబుద్ధ్వా మాలిక క్వచిత్. నీకు అర్థం అయితేనే రాయాలి, మళ్ళీ రాయడానికి వీల్లేదు. ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పని అడగడానికి వీల్లేదు, ఆయన అడగకూడదు, భాషావాది మళ్ళీ మధ్యలో పరాకు చెప్పడానికి వీల్లేదు, అర్థం చేసుకునే రాయాలి బాగు అన్నారు. సరే, ఆయన ఓం అన్నాడు. ఓం అంటే సరే అలాగే అని అర్థం అయింది. రాస్తుంటే ఈ మధ్య మధ్యలో చాలా సూక్ష్మమైన విషయాలు కదండి, మామూలు విషయాలు కాదు కదా. విషయమా ఎంతో గహనమైనది, ఎంతో సమృద్ధమైంది. దాన్ని తీసుకొచ్చి ఇగో అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు కలియుగంలోనే మన ఆత్మబుద్ధులు ఇట్లా ఉన్నాయి. అసలు వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాలు భారతం చేసిన తర్వాత ఇదంతా కష్టమని 24,000 శ్లోకాల భారతం ఒకటి చేశారు. ఇదంతా లాభం లేదు 108 శ్లోకాల భారతం కూడా ఒకటి చేశారు. ఇది కూడా కష్టమని మన వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వ పండితులు ఏం చేశారంటే ఏకశ్లోక భారతం కూడా చెప్పారు. అంటే ఎంత సులభం చేసినా కూడా మనకి ఇంకా అది కష్టంగానే అనిపిస్తుంది. కనుక రాయటంలో చాలా పెద్ద సమస్య ఉన్నటువంటి విషయం. ఈయన ఏం చేసేవారు, కొన్ని కూట శ్లోకాలు చెప్పేవారు. కూట శ్లోకం అంటే ఏంటంటే ఒక పదం చెప్తూ ఉంటే దాని అర్థం ఒక అర్థం స్ఫురించగానే దీనికి ఇంకో అర్థం కూడా ఉంది కదా అని అనిపిస్తుంది, దానికి ఇంకో అర్థం స్ఫురిస్తుంది. ఆ అర్థంలో తీసుకుంటే ఇంకొక అర్థం వస్తుంది. ఇట్లా కొద్దిగా కొన్ని సెకండ్లు కొన్ని క్షణాలు ఆయన ఆగవలసి వచ్చేది అర్థం చేసుకోవడానికి. అమ్మయ్య అని ఈ లోపు ఏం చేసేవారంటే ఈయన మరికొన్ని శ్లోకాలు సిద్ధం చేసుకోవచ్చు. ఇట్లా వీటిని కూట శ్లోకాలు, గ్రంథులు అంటారు, ముడి అంటారు. గ్రంథి అంటే ముడి విప్పుకోవడానికి అసలు సమయం పడుతుంది కదా. అట్లా ఒక గ్రంథిని విసిరేసి ఈయన ముందుకు సాగిపోతూ ఉండేవాడు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు 8,800 ఉన్నాయటండి. భారతం మొత్తం మీద 808 ఉన్నాయి. ఇలా చెప్పారు. కొంతమంది ఏమంటారంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సౌత్తిక పర్వం వరకే ఇది, వేదాంత అసలు వ్యాసుడికి ఖండిస్తూ ఈయన గారు చాలా చెప్పారు. చెప్తూ తదనంతరంలో సంగ్రహాఛాయ బీజోవై పౌరో మాస్తిక మూలవాన్ ఆదిపర్వంలోనే చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అసలు ఈ ఆదిపర్వమే ఒక మహావృక్షం. ఇందాక చెప్పినట్టుగా మహాభారతం అంతా వృక్షంతో పోల్చిన చూస్తే మహాభారతం మొత్తంతో ఆదిపర్వాన్ని పోల్చి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదంతా సంగ్రహోధ్యాయం ఉంది. దీంట్లోనే 227 అధ్యాయాలు ఉన్నాయి. పర్వం 227 అధ్యాయం. అంటే పౌలోమ ఆస్తిక మూలం, పౌలోమ పర్వం అంటే ఇవన్నీ ఆదిపర్వంలో భాగాలు. ఇది ఫలానా కథ వేరు, ఫలానా కథ ముఖం వంటిది, ఫలానా కథ బీజము, ఫలానా కథ స్కందము, ఫలానా కథ కొమ్మలు, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చెప్తూ అక్కడదాకా వచ్చి భీష్మ పర్వ మహాశాఖో ద్రోణ పర్వ పలాశవాన్ స్త్రీ పరవేశిక విశ్రామ శాంతి పర్వ మహాఫల. వ్యాసుడు చెప్పిన మాట. శాంతి పర్వం అనేటువంటి మహాఫలము, స్త్రీ పర్వము, ఇషీక పర్వము విశ్రాంతి స్థానాలు, వీటికి అశ్వమేధము పర్వం అనేటువంటిది భారతానికి అమృతము, అమృతరసస్తు ఆశ్రమ స్థాన సంశ్రయ, ఆశ్రమవాస పర్వం అనేటువంటిది స్థాన సంశ్రయము. దీనికి మౌసల శృతి సంక్షేప, మౌసల పర్వం ఏదైతే ఉందో అది శృతి సంక్షేపము, సృష్టద్విజ నిషేధము అని తదనంతరం అన్ని మొత్తం 18 పర్వాల యొక్క ప్రస్తావన కూడా ఆది పర్వంలోనే వ్యాస మహర్షుల వారే ఆయనే స్వయంగా చేశారు. కనుక అంటే ఎందుకు చెప్పవలసి వచ్చింది మల్లాది గారు ఈ మాట అంటే, ఏమండి 1,00,000 శ్లోకాలు ఆయన ఎక్కడ రాశాడండి, రాయలేదు, కథ వరకు రాశాడు. ఆ కథలు ఈ కథలు అన్నీ కల్పించి ఇవన్నీ చేశారు, మిగతా వాళ్ళు ఎవరో కల్పించారు అని చెప్పి ఒక లోకంలో ప్రచారం. ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే నిజాలు తెలియకపోవడం వల్ల భారతం మీద గౌరవం తగ్గి వాటి యొక్క భయం పెరిగి మహర్షి మహనీయుడు కాబట్టి ఆయన 1,00,000 శ్లోకాలు చదువుకోలేకపోతే ఆది పర్వం చదివి ఊరుకున్నా చాలు, భారతం చదివినటువంటి ఫలితం లభిస్తుంది మనకి. ఆ కథ తెలుసుకుంటే చాలు. అందరూ ఆది మొత్తం చదవలేకపోతే సంగ్రహాధ్యాయం అని ఉంటుంది. 2 పర్వాలు ఉన్నాయి. అంటే మొత్తం ఏ పర్వంలో ఏ కథ ఉంది, సంగ్రహాధ్యాయం ఏంటి చెప్పిన 2 అధ్యాయాలు అవి చదువుకున్నా చాలు, భారత స్వరూపం మనకు తెలిసిపోతుంది అనమాట. ఇట్లా చెప్పారు. చెప్తారు అన్నాడు సూతుడు చెప్తూ ఉన్నాడు. ఏమని, సరే తల్లి అయిన సత్యవతి యొక్క ఆజ్ఞ మేరకు ధృతరాష్ట్రుడికి
పాండురాజుకి వీరుడికి జన్మనిచ్చినటువంటి వ్యాసుడు భరత వంశాన్ని అనుగ్రహించి మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత పరీక్షిత్తు మరణం తర్వాత జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు జనమేజయుడి యొక్క సర్పయాగానికి కూడా వచ్చాడు. జనమేజయుని అనుగ్రహించాడు. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆయన్ని కృష్ణద్వైపాయన్ని ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి అన్వయించాడు. ఏమయ్యా, నువ్వు నా దగ్గర భారతం విన్నావు కదా, నేను చెప్పిన భారతాన్ని వీళ్ళందరికీ వినిపించవలసింది అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు భారతం చెప్పాడయ్యా, ఆ భారతాన్ని నేను విన్నాను, మీకు చెప్తున్నాను అని చెప్పేసి ఇది చెప్పంటూ దాన్ని వివరిస్తున్నాడండి. దాన్ని చెప్పుకున్నట్టుగా 60 లక్షల శ్లోకాలతో భారతాన్ని చేశాడు. ముందు భయపడకంటే నేను మీకు చెప్పేది 1,00,000 శ్లోకాల భారతమే. అయితే 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠించబడ్డాయి. అంటే కేవలం 1,00,000 శ్లోకాలు మాత్రమే, 1,00,000 శ్లోకాలు రాశాడు వ్యాసుడు అనేటువంటి వాళ్లకు సమాధానంగా చెప్తున్నటువంటి మాట ఇది. పిచ్చివాళ్ళలారా, మీ ఊహకు అందదయ్యా వ్యాసుడి యొక్క బుద్ధి. 1,00,000 ఏమిటి లెక్క? ఒక పంటికింటి కూడా రాదు ఆ మహానుభావుడికి. 60 లక్షల శ్లోకాలతో చేశాడు. సరే, అది మనం దాన్ని మొయ్యలేమని చెప్పి 30 లక్షల శ్లోకాలను దేవలోకంలో పంపించాడని దేవలోకంలో వాటిని ప్రతిష్ఠ చేశారు. పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు ఉన్నాయి. గంధర్వ లోకంలో 14 లక్షల శ్లోకాలు విస్తరించాయి. పోతే ఎంత మిగిలింది? 1,00,000 శ్లోకాలు మాత్రం మనుష్య లోకంలో ప్రవచించారు. ఆ 30 లక్షల శ్లోకాన్ని దేవలోకంలో 4కు ప్రవచనం చేశారు. అశుద్ధుడే దేవుడు అనేటువంటి వాడు పితృలోకంలో దాన్ని ప్రవచనం చేశారు. శుకుడు గంధర్వ లోకంలో యక్షరాక్షసులకు వాళ్ళకు వినిపించాడు. ఈ మనుష్య లోకంలో వ్యాస శిష్యుడైనటువంటి వైశంపాయనుడి దయ వల్ల మన దాకా వచ్చింది అని చెప్పి దాని యొక్క సంగ్రహ స్వరూపాన్ని చెప్పారండి. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ, చాలా స్పష్టంగా చెప్పాడు. కౌరవ పాండవులకు యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవులు గొప్ప వాళ్ళ, పాండవులు గొప్ప వాళ్ళ, ఏది ధర్మం, ఇవన్నీ కాదు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ, మహాపాపిష్టి వృక్షం ఎవరయ్యా అంటే దుర్యోధన. వ్యాసుడే చెప్తాడు. పూర్వజన్మ వృత్తాంతం ఏంటంటే దుర్యోధనుడు కలిపురుషుడు అన్నమాట. కలిపురుషుడు దుర్యోధనుగా అవతరించాడు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ, కౌరవ పాండవుల విద్వేషాన్ని కేవలం రెచ్చగొట్టడం కోసము సూర్యుడంతో జన్మించినటువంటి వాడు కర్ణుడు. అందుకనే ఆ సభాపర్వంలో కర్ణుడి యొక్క మాటలు చూస్తే రక్తం ఉప్పొంగుతుందండి. ఆ తల్లి ఏమయ్యా మీరు చేస్తున్నది అని ఒక ధర్మబద్ధమైన ప్రశ్న వేస్తే వికర్ణుడు చిన్నవాడైనప్పటికీ కూడా ద్రౌపది పక్షాన మాట్లాడి అమ్మ వేసినటువంటి ప్రశ్నకు వీరెవరు సమాధానం చెప్పట్లేదు, సమాధానం చెప్పండి నిగదీస్తే చిన్నపిల్లవాడని వాడిని నోరు మోయిస్తే కర్ణుడు చాలా అనుగుణమైన మాటలు మాట్లాడతాడు ద్రౌపది గురించి. అంటే కౌరవ పాండవుల మధ్య కలహాన్ని రెచ్చగొట్టడం కోసం ఇది ఒక దేవరహస్యం అన్నమాట. వ్యాసుల వారు చెప్పింది మహాభారతంలో ఉన్నదే, ఇది మహాభారతం లేదే నేనేమి వినవించట్లేదు. అలా దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంద కర్ణ. ఈ చెట్టుకి, ఈ పాపం అనేటువంటి చెట్టుకి కాండం కర్ణుడు. శకునిస్తస్య శాఖ, దాని కొమ్మలు శకుని. దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. ఆ యొక్క మహా అధర్మం అనేటువంటి వృక్షానికి, ఆ పాపం అనేటువంటి వృక్షానికి పూసినటువంటి వాడు దుశ్శాసనం. మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. అమనీషి మోహగ్రస్తుడైనటువంటి వాడు, మనీష లేనటువంటి వాడు, వివేకం లేనటువంటి వాడు ధృతరాష్ట్రుడు దానికి మూలమయ్యా అని చెప్పి ఆ పక్కన శ్లోకంలోనే యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, ధర్మం అనేటువంటి మహావృక్షం యుధిష్ఠిరుడు. స్కంధ అర్జున. ఇలా చాలా మందికి సందేహం వస్తుంది. అంటే లోకంలో ఉన్నటువంటి సందేహం లేదు. ఏమయ్యా, జూదం తప్పని తెలిసి ధర్మరాజు జీవిత వ్యసనపరుడు, చాలా తప్పు మాట అది, తెలియక మాట్లాడే మాట. రాజసూయ యాగంలో శిశుపాలుడిని స్వామి సంహరించిన తరువాత అనేకమైన అపశకునాలు ఉత్పాతాలు కనిపిస్తే ధర్మరాజు తలక చెందుతాడు. వ్యాస మహర్షి కూడా ఆ రాజసూయ యాగంలో వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, మహర్షి కాక ఏమిటిది, ఇంత శుభమాన నేను రాజసూయ యాగం చేస్తే ఈ యాగంలో అనేకమైనటువంటి ఉత్పాతాలు అపశకునాలు కనిపించాయి కదా, ఇది ఎందుకు ఇలా జరిగింది అని అంటే, నాయన దీని ఫలితం నీకు 13 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. నీ నిమిత్తంగా దుర్యోధనుడి కారణంగా లోకక్షయకరమైనటువంటి ఒక మహాయుద్ధం జరగబోతుంది. 18 అక్షోహిణ శౌన్యం దాంట్లో నశిస్తుంది. దానికి నువ్వు నిమిత్తం అవుతావు. కాలోకి దురతిక్రమ, ఈ కాల నిర్ణయం నాయన అని చెప్పి వ్యాసుడు చెప్తే ధర్మరాజు కలత చెందుతాడండి. ధర్మరాజు ఈ మాట ఎందుకు అన్నాడు అనడానికి నేను చెప్తున్నాను.
యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః అన్నదానికి వివరణ ఇది. ఎందుకు ధర్మమయుడు యుధిష్ఠిరుడు అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి తమ్ముడు గురించి ఒక ప్రతిజ్ఞ చేశాడు. నేటి నుంచి నేను ఎవరి మాటను కాదనను, ముఖ్యంగా దాయాదుల మాటకు ఎదురు చెప్పను, పెద్దలు ధృతరాష్ట్రాదుల మాటకు ఎదురు చెప్పను, కాదనను. ఎందుకని నాకు అందరి యొక్క శ్రేయస్సు కావాలి. చెప్పాడు కదా వ్యాసుడు, నీ నిమిత్తంగా దుర్యోధనుడి కారణంగా యుద్ధం జరగబోతున్నాను. అప్పుడే మనసు కథ చెందింది యమధర్మరాజు. అందువలన ఆయన జూతానికి వెళ్ళవలసి వచ్చింది. చాలా మంది తెలియక ఏంటంటే జూదం మీద ఉన్నటువంటి వ్యామోహంతో వెళ్ళాడు ధర్మరాజు అనుకున్నారు. భారతం చదవకపోవడం వల్ల వచ్చినటువంటి దుస్థితి మనకి. అందుకనే ద్రౌపదికి వరం ఇస్తాడు ధృతరాష్ట్రుడు, నీ వస్త్రాన్ని దాచి నుంచి విడిపిస్తున్నాను. ఆయన కూడా మళ్ళీ అనుచితంలో మళ్ళీ రెండోసారి జీవితాన్ని విడిపిస్తారు. ఇవన్నీ తర్వాత మనకు చెప్తారన్నమాట. ఏమైనా మళ్ళీ చివరిలో వీళ్ళు అడుగుతారు, ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇంత మౌనంగా ఎందుకు ఇన్ని కష్టాన్ని వాళ్ళు సహించవలసి వచ్చింది, ఇంత శక్తిమంతులు అయ్యింది కూడా అంటే ఇది ధర్మం, ఇది కారణం అన్నమాట. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కందః అర్జునః, దానికి కాండం అర్జునుడు. భీమసేనస్తస్య శాఖాః, భీమసేనుడు దానికి కొమ్మ. మాద్రీ సుతే పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ. కృష్ణుడు బ్రహ్మ అంటే విధి, బ్రాహ్మణులు సజ్జనులు, ఈ ముగ్గురు ఈ యొక్క 3 వేళ్ళయ్యా ఈ భారతం అనేటువంటి వృక్షానికి, ధర్మం అనేటువంటి వృక్షానికి అని మహాభారత స్వరూపాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆధ్యాత్మికమైనటువంటి వికాసాన్ని ఇవ్వదా మనకి? ఇదేం తక్కువైందా? ఇది భారతం యొక్క ప్రతిపత్తి. తర్వాత ఇందులో కూడా చెప్పాడు, భగవాన్ వాసుదేవస్య కీర్త్యతే అత్ర సనాతన. ఇందులో ఎవరు కీర్తించబడ్డారు అంటే భగవాన్ వాసుదేవస్య సహి సత్యం మృతం చైవ పవిత్రం పుణ్యమేవ చ. వాసుదేవుడే పవిత్రం, వాసుదేవుడే మృతము, వాసుదేవుడే సత్యం. అసలు స్థూలంగా చూస్తే సత్యం వద ధర్మంచరా అనేటువంటి వేద వాక్యం ఏదైతే ఉందో దాని యొక్క వ్యాఖ్యానమే ధర్మం. సత్య మార్గాన్ని తప్పితే ఏమవుతుందో, ధర్మాన్ని ఆచరించకపోతే ఏమవుతుందో చెప్పడం కోసం లోకంలోకి వచ్చింది. మీకు భారతాన్ని సమగ్రంగా విశ్లేషిస్తే ప్రతి కుటుంబంలో, చాలా కుటుంబాల్లో మీకు దురదృష్టం కనపడుతుంది. ఎంత వయసు వచ్చినా పిల్లలు చెడ్డ పనులు చేస్తున్నా వారించినటువంటి తండ్రులు దురదృష్టలే. మితిమీరినటువంటి స్వార్థంతో న్యాయంగా తోటి వాళ్ళకు రావాల్సినటువంటి లాభాలను రాకున్నటువంటి వాళ్ళు కౌరవాదులే. అందుకని చెప్పాడు, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఓ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర, ఇందులో ఉన్నది లోకంలో ఎక్కడైనా ఉన్నది. యన్నేహాస్తి న తత్క్వచిత్, ఇందులో లేనిది ఎక్కడా లేదు పొమ్మన్నాడు. ఇది భారతం యొక్క గొప్పతనం. కనుక సత్యము, ఋతము అంటే క్రమం అంటే ఇక్కడ ఋతం అంటే ఏం చెప్పారు మనకి? నక్షత్ర గ్రహతారకాలు ఉన్నాయి, అవి నిత్యం వాటి యొక్క పరిధిలో తిరుగుతూ ఉన్నాయి. 1 మిల్లీ సెకండ్ తేడా వచ్చిందనుకోండి ఏమవుతుంది? కాలం గతి తప్పిందనుకోండి ఏమవుతుంది? వాటి యొక్క ఆకర్షణ శక్తిలో కొంచెం తేడా వచ్చిందనుకోండి ఏమవుతుంది? ఇదంతా ఏమాత్రము క్రమం తప్పకుండా నడిపిస్తున్న శక్తి ఏది? అది ఋతం, అది ధర్మం. శర్మ వేసిందే ప్రశ్నే శునకం, అది ధర్మం. ధర్మం అంత సూక్ష్మైందనమాట. భగవంతుడు అంటే ఎక్కడో లేడు, సత్యరూపంలో ఉన్నాడు, ధర్మ స్వరూపంలో ఉన్నాడు. అదే నిరూపించింది భారతం. ఋతం సత్యం పవిత్రం పుణ్యమేవచ. ఆయనే పవిత్రుడు, ఆయన నామే పవిత్రము, ఆయనే పుణ్యుడు. శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతి సనాతనం. ఇవి భారత శ్లోకాల కంటే ఏమైనా తక్కువ ఉన్నాయా? యస్య దివ్యాని కర్మాణి కథయంతి మనీషిణః. మనీషులైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు వీటిని నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. పంచభూతాల గురించి చెప్పాడు. ఇక్కడ ఏం చేశారట? యత్తది యతివిరా ముక్తాః ధ్యానయోగ బలాన్వితాః ప్రతిబింబమివాదర్శే పశ్యంతి ఆత్మన్యవస్థితం. ముక్త సంగులైనటువంటి వాళ్ళు, యోగీశ్వరులు యోగ బలం చేత ధ్యాన స్థితిలో పరమాత్మని తమ హృదయంలో చూస్తున్నారు. దాన్ని, ఆ స్థితిని, ఆ పరబ్రహ్మని ఈ భారతం చేసింది, ఈ భారతము నిరూపించింది అని చెప్పేసి
ఇలా చెప్పాడు. దీనికి ఇంకో మాట కూడా చెప్పాడండి. భారతానికి మూల శరీరం బీజం ఈ అధ్యాయం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇదంతా ఈ ప్రసంగం అంతా ఏదైతే ఉందో, సంగ్రహాధ్యాయం అంతా ఏదైతే ఉందో, ఇది భారతానికి బీజం అంటే సత్యస్వరూపం, అమృత స్వరూపం అన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నట్ట? మనకు భగవద్గీతలో విభూతి యోగం చెప్తారు. మృగాలలో సింహాన్ని నేను, దైత్యులలో ప్రహ్లాదుని నేను, ఇట్లా కృష్ణ పరమాత్మ తాను ఏ ఏ వస్తువుల్లో తాను ఏదో చెప్పాడు. అంటే ఈ చరాచర దృశ్య జగత్తు మొత్తం కూడా పరమాత్మ కదా. ఇది ఎలా ఉందట? పెరుగులో వెన్నలాగా శ్రేష్టమైనటువంటి భారతం, మానవుల్లో బ్రహ్మజ్ఞాని లాంటిది భారతం, వేదాలలో అరణ్యకాల వలె అంటే సంహిత స్వరూపాన్ని వివరించేది, ఓషధులలో అమృతం వలె, మందులన్నింటిలో అమృతమే శ్రేష్టమైన అమృతం కదా, మడుగులలో సముద్రం వలె, పశువులలో ఆవుల వలె. అంటే దైవీ ప్రతిపత్తి ఇవ్వబడింది ఆవుల. ఇతిహాసాలలో ఈ భారతం శ్రేష్టమైనది కనుక దైవాసుల సందర్భంలో విభూతి యుగంలో స్వామి ఏ ఏ వస్తువులలో ఏ వేటిల్లో తానైతే నివసిస్తూ ఉంటానని చెప్పాడో, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలలో కూడా మహాభారతం శ్రేష్టమైనది, నేను ఉంటాను అని చెప్పేసి ఈయన భారతంలో చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్తారు మనకి ఏంటంటే, చివరిలో యుద్ధంలో అందరూ కౌరవులు పాండవులు చనిపోయిన తరువాత ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రుడు నిర్వేదానికి గురి అయి బాధపడుతూ ఉంటే సంజయ్ ఇదంతా వస్తుంది. వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు వచ్చి దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకా దుఃఖం పోదు ఆయనకి. నా పుత్రుల్ని చూడాలని ఉంది అంటాడు. స్త్రీలందరూ వినిపిస్తూ, భర్తని కోల్పోయి బిడ్డని కోల్పోయినటువంటి స్త్రీలందరూ వినిపిస్తూ ఉంటారు. అనుగ్రహ స్వరూపుడైనటువంటి వ్యాసుడు ధృతరాష్ట్రుడికి మృతులైనటువంటి పితృల్ని చూపిస్తాడు, దర్శనం చేయిస్తాడు. స్వర్గలోకంలో ఉన్నటువంటి తమ యొక్క యుద్ధవీరులందరినీ చూపిస్తాడు. పాండవులకు కూడా చూపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఈయన ఆలింగనం చేసుకుని కాసేపు ఈయనతో ఒక పూటంతా గడుపుతారు. ఆ తర్వాత వాళ్ళు అదృశ్యమైపోతారు. అలా ధృతరాష్ట్రుడిని అనుగ్రహించాడు. దివ్య దృష్టి కూడా ఇస్తాడు. లోకాంతర్గతులైనటువంటి వాళ్ళని చూపిస్తాడు వ్యాసుడు. అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసుడు చేసినటువంటి మహాభారతం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవడం కోసం ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. అట్లాగే ఇంకొక అపప్రద ఏంటంటే, చాలా మంది తెలియని వాళ్ళు చేసేటటువంటిది ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఉత్తమతలు అంటే పితృలోకాలు ఇప్పించాడు. అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, యుద్ధంలో చనిపోయిన వాళ్ళ యొక్క స్త్రీలకు వారి వారి యొక్క పురుషులు చేరినటువంటి స్వర్గలోకానికి పంపించాడు వ్యాసుడు. ఏం చేశాడంటే, యుద్ధంలో అంతా నష్టమైపోయింది, ధర్మరాజు గారి దగ్గర బడ్జెట్ లేదు, ధర్మరాజు గారికి ఆర్థిక భారం తగ్గించడం కోసం వీళ్ళందరూ ఉంటే వీళ్ళకి రాజకుటుంబీకులు కదా, వీళ్ళకి భరణం ఇవ్వాల్సి ఉంటుందని ధర్మరాజు మీద పక్షపాతంతో ఆయనకు ఏమిటి అసలు ఖర్చు తగ్గించడం కోసం వీళ్ళందరినీ కూడా ఇక్కడ లేకుండా పరలోకానికి పంపించారు. చాలా కాదు, వాళ్ళందరి మీద అనుగ్రహంతో గంగానదిలో ఎవరెవరైతే మీ యొక్క పురుషుని చూడాలనుకుంటున్నారో, వాళ్ళతో గడపాలనుకుంటున్నారో నాతో రండి అని చెప్పేసి వ్యాసుడు వాళ్ళు ధృతరాష్ట్రుడు అందరినీ తీసుకెళ్ళి గంగలో ముంచి, గంగలో వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆ గంగానది మరొకలో వాళ్ళకి ధృతరాష్ట్రుడికి పాండవులకి అందరికి చూపిస్తాడు. చూపించిన తర్వాత వీళ్ళని అడుగుతాడు, ఎవరెవరైతే మీ పురుషుల్ని చూడాలనుకుంటారో ఆ స్త్రీలందరూ వచ్చి నాతో పాటు వచ్చి మీరు ఈ గంగలో మునగండి అని ఆజ్ఞయిస్తారు. అప్పుడు అందరూ కూడా వచ్చి చాలామంది కౌరవ స్త్రీలు వాళ్ళందరూ కూడా భరతవంశ స్త్రీలందరూ వచ్చి అందులో మునుగుతారు. గంగానదిలో మునిగితే అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పురుషుల్ని కలుసుకుంటారు. వాళ్ళని కౌగులించుకొని వాళ్ళతో మాట్లాడి వాటితో తృప్తిగా మానవుల్లాగా ఆ రోజంతా గడిపి ఆ తర్వాత వాళ్ళు అంతర్ధానం అయిపోతారు. వాళ్ళకి వాళ్ళ లోకాన్ని ప్రాప్తింపజేస్తారు. ఇంకా ఆ స్త్రీలు మళ్ళీ రారన్నారు. వాళ్ళు తమ పురుషుడు వెళ్ళేటువంటి స్థితికి. ఇది భారతం. ఎంతమంది తెలిసే ఈ విషయం? భారతం వినకపోవడం వల్ల మనలో చాలా మంది తెలియదు. ఇంతకీ అద్భుతమైనటువంటిది ఇది కనుక చెప్తారు. అందుకనే ఏం చేశారట, తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతం ఉచ్యతే మహత్వేచ గురుత్వేచ జయమానం యథోధికం. దేవలోకంలో దేవతలు ఒకసారి పెద్ద చర్చ వచ్చి ఈ అధ్యాయం వీళ్ళు ఈ మహాభారతాన్ని ఒకవైపు, 4 వేదాన్ని ఒకవైపు ఉంచితే మహాభారతమే బరువుగా తొలిగింది. కనుక భారతం అయింది. అంటే మహత్వంలోను గురుత్వంలోను
మహత్వాత్ భారవత్వాచ, మహత్తులోను గొప్పతనంలోను బరువులోను, అంటే 1,00,000 శ్లోకాలు బరువు గల భారవత్వాచ మహాభారతముచ్యతే నిరుక్తమస్యయో వేద సర్వపాపై ప్రముచ్యతే. నిరుక్తం అంటే ఈ అర్థాన్ని, ఈ పదం యొక్క అర్థం, మహాభారతం అనే పదానికి అర్థం తెలుసుకున్నటువంటి వాడు సర్వ పాపాల నుంచి విడిపడతాడు అని చెప్పేసి దీనికి చెప్పారు. ఈ కథను వినిపించిన విద్వాంసులు విన్న మానవులు బ్రహ్మలోకం చేరి దేవసములవుతారు అని ఋషివాక్యం. పవిత్రమైనటువంటి మహత్కార్యం చేయగోని కృష్ణద్వైపాయనుడు ఈ భారతాన్ని రచించాడు. ఎందుకు ఈ భారతాన్ని రచించాడు అంటే, ఈ మహాభారతం విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకు ధనాన్ని, యశస్సుని, ఆయుని, పుణ్యాన్ని కలిగిస్తుంది, స్వర్గాన్ని కూడా ఇది కలిగిస్తుంది. కనుక చేసిన పాపం ఆ రోజే మహాభారత శ్రవణం వల్ల, పఠనం వల్ల నశిస్తుంది అని చెప్పేశాడు. దీన్ని విన్నారు అని. అందుకనే చివరికి ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షవ ఇది హాస్తి తదన్యత్ర ఏ నేహాస్తి నతత్వచిత్. కానీ అట్లా అజరామరము, ఆచంద్ర తారాత్మము, అమరము అయినటువంటి శ్రీ మహాభారతము, వ్యాసహృదయము, మహాభారత స్ఫూర్తి అందరినీ, మిమ్మల్ని, నన్ను అందరినీ సన్మార్గం నడిపించుగాక అని ఆ భ్రమరాంబాలు రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ప్రస్తుతానికి స్వస్తి. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు.